ఈ రోజు ఎపిసోడ్లో మళ్ళీ డిబిరి 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 రెడ్ టీవీ గెలిచింది సెకండ్ టాస్క్ను కూడా. ఒక దశల దివ్య నోరు జారుతుంది బాగా, అంటే దివ్య కంప్లీట్గా ఓపెన్ అవుతుందేమో అనే విధంగా అయితే అనిపించింది. అదేవిధంగా దివ్య తనుజకి దగ్గర అవుతుంది. మాధురి గారు తనుజ వాళ్ళిద్దరు కూడా బాగా క్లోజ్ అయిపోతున్నారు. అంటే రాను రాను జర్నీలో బాగా క్లోజ్ అయిపోతున్నారు మాధురి గారు అండ్ తనుజ గారు. మరి ఇద్దరు కోల్డ్ వార్ అయితే లోపల ఉంది, అది పెద్దగా బయటికి రావట్లేదు. కానీ ఎలా ఆ కోల్డ్ వార్, మరి అది కోల్డ్ వార్ అలానే సద్దుమణిగిపోతుందా, మరి అది బరస్ట్ అవుతుందా చూడాలి. ఈరోజు మెయిన్గా టాస్కులు ఆడటంలో కావచ్చు, డెసిషన్ మేకింగ్లో మాత్రం తనుజ చాలా అంటే చాలా సజెషన్స్ అయితే మాధురి గారికి ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే దొంగల టాస్క్ని ఒక్కతే ఒంటి కాలు మీద నిలబడి కంప్లీట్గా, అంటే ఒక దశలో ఏమంటారు అది వీళ్ళు దొంగిలించినటువంటి అమౌంట్ని రిటర్న్ ఇచ్చేద్దాం అనే కాడికి వెళ్ళిపోతుంది, లేదంటే అందరం పంచుకుందాం అనే అలా వెళ్తుంది అనమాట. కానీ అసలు వాళ్ళకి ఎలా ఇస్తామని కంప్లీట్గా అపోజ్ చేసి, అంటే ఈ దొంగల పేట వాంటెడ్ పేటకి కంప్లీట్గా ఒక స్ట్రెంగ్త్ అనాలన్నా, తన మైండ్ గేమ్ అనాలన్నా, అన్ని రకాలుగా కూడా తనుజ చాలా అంటే చాలా అంటే ఇన్వాల్వ్ అయిపోయింది. ఇక్కడే అనుకోవాల్సింది, నిజంగా తప్పుగా అనుకోవద్దు. సీరియల్ ఆర్టిస్టులు ఒక సీరియల్ ఇది నీ క్యారెక్టర్ అని చెప్తే అలా దూరిపోతురు, దాంట్లో పరకాయ ప్రవేశం చేసి లీనమైపోతురు ఆ క్యారెక్టర్లా. ఆ రకంగా అనిపించింది. వీళ్ళెవ్వరు కూడా ఈ రేంజ్లో ఆలోచించలే, ఒక్క తనుజ మాత్రమే. ఇది దొంగల టాస్క్, మనమందరం కూడా గజ దొంగలం, వాంటెడ్ 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 బోర్డులు ఇల్లు మొత్తం హౌస్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసారు అని క్లియర్గా. ఎవరు అసలు ఆలోచన లేదు ఎవరికి, ఏదో టాస్క్ ఆడుతున్నాం అనే అలా ఉండరు. కానీ మిగతా అదంతా కూడా పెద్దగా పట్టించుకోలే. ఒక్క తనుజనే అసలు ఈ దొంగల టాస్క్ ఏంది, మనం గజ దొంగలం ఏంది, వాంటెడ్ బోర్డ్స్ ఏంది, మనం దొంగలు ఎవరు వారికి ఇక్కడ ఈ పేటనే మొత్తం దొంగలు ఉంటారు, గజ దొంగలు ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ దాచిపెట్టు, ఇలా ప్రతిదీ ఈ వీక్ నిజంగా తనుజని అంతా టార్గెట్ చేశారు. ఒంటరి అయిపోయింది, అటు భరణి నాన్న లేడు, ఏమైపోతుందో ఎలా ఉంటుందో, మరి సింగిల్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో అని అనుకున్నారు. దాదాపుగా చాలా మంది అనుకున్నారు. కొంతమంది అది 5 స్టార్గా వైల్డ్ కార్డ్స్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా 1-2 డేస్లోనే, అంటే 1 డేలోనే చేంజ్ అయిపోయారు. అబ్బో తనుజలో విషయం ఉందిరా నాయన, మనం మ్యానిపులేట్ చేయలేము, కష్టం, తనని ఏదో ఓపెన్ చేసి మనం ఏదో చేద్దాం అనుకోవడం చాలా కష్టం అన్నట్టుగా కొంతమంది సరెండర్ అయిపోయారు. ఇదంతా ఎందుకు ఇదంతా అన్నట్టుగా కొంతమంది సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోయిండ్రు అంటూనే మరి కొంత వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇంకా ఏమైనా ఉందో లోపల తీద్దాం బయటికి అనే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇటు తనుజ కూడా సేమ్ ఫీలింగ్, అలానే ఏమీ తెలియనట్టుగానే వాళ్ళు ఏమన్నారు, చప్పట్లు కొట్టిరా, ఏం చేసిరా, 2 చేతులు కలిసినాయా, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఆమెకు కూడా కంప్లీట్గా తెలుసు. అయినా సరే ఇప్పుడు ఈ హౌస్లో ఉండాలి, ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా ఒక్కరుగా సింగిల్గా ఉండి ముందుకు వెళ్ళలేరు, ఎక్కడ కూడా ఖచ్చితంగా ఒంటరి అయిపోతారు. చాలా అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఏం కావాలి, బుర్ర పని చేయాలి. మన ఆలోచన విధానం ఎలా ఉంది, అంటే ఎలా ఆలోచిస్తున్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అట్లనే ఉన్నారు. కానీ అంతకు మించి పరకాయ ప్రవేశం చేసి గేమ్ ఆడుతుంది ఒక్క తనుజనే అనిపిస్తుంది. ఎందుకంటే సింగిల్ అయిపోతే ఇప్పుడు నామినేషన్స్ తర్వాత పరిస్థితి ఏంది, అసలు ఆల్మోస్ట్ సింగిల్ అయిపోయింది. ఇటు ఇమాన్యుయల్, కళ్యాణ్ అంతకుముందు వెళ్ళి అరే కళ్యాణ్ చెయ్యరా అని చెప్పినటువంటి తనుజ మీద వెంటనే అటాక్. కళ్యాణ్ ఏమనుకుంటో మరి మనసు మార్చుకునేట్లా సంజనాని నామినేట్ చేయడం, తర్వాతకి అది అనుకోకుండా ఇమాన్యుయల్ బరస్ట్ కావడం, బయటికి రావడం, తర్వాతకి తను ఫీల్ అవ్వడం, ఇవంతా తర్వాతకి వాష్రూమ్లో వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా అనిపిస్తుంది కష్టం రా, ఈ వీక్ ఏందనేది తెలుస్తుంది, అసలు తనుజ అంటే ఏందో తెలిసిపోతుంది కంప్లీట్గా అనుకున్నారు అని తెలిసిపోయింది. తనుజ అంటే ఏందో కూడా క్లియర్గా తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది, ఇది పెద్ద ముండికటో
దీని మామూలు నాలెడ్జ్ లేదురా బాబు, ఫుల్ ఫోకస్డ్గా టాస్క్లు ఆడుతుంది, ఫుల్ ఫోకస్డ్గా ఆ నాలెడ్జ్ గేమ్ ఉంది అంతే. ఇక బిగ్ బాస్ హౌస్లోకి ఒక వచ్చినటువంటి పర్పస్ ఏదొచ్చిందో దాని మీద మాత్రం కంప్లీట్గా పరకాయ ప్రవేశం చేసి మాత్రం తను అందరు ఒక సైడు తను ఒక సైడ్ ఉన్నా సరే అందరినీ తన మాటలతో కావచ్చు ఆ చతురతతో కావచ్చు ఇటు తిప్పుకుంటుంది ఆల్మోస్ట్. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఈ టాస్కులు ఇవన్నీ ఈ వీక్ జరగడానికి ఈ అసలు నిన్న మీరు ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత చూస్తే తర్వాత ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ అదే కదా, ఫస్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందనే కదా, కంప్లీట్గా తనజ చుట్టూ తిరుగుతుంది కెమెరాస్. మీరు వెళ్ళిన ప్రతి క్షణం నిన్న మీరు చూస్తే ఒక 6 hours ఆఫ్టర్ టాస్క్ 6 hours కంప్లీట్గా తనజ చుట్టూ తిరిగింది మొత్తం. ఆ స్టోరీ మొత్తం ఆడ జరిగే తతంగం మొత్తం. ఒక దశలో మాధురి గారు, దివ్య, సుమన్ శెట్టి గారు ఇచ్చేద్దాం ఎందుకు వచ్చింది వద్దురా బాబు, గేమ్ స్పిరిట్ దెబ్బతినేలా ఉంది ఏమవుతుందేమో అన్నప్పుడు కానీ తను వీళ్ళకి చెప్పే విధానం, అరే బాబు అసలు టాస్క్ ఏంది, మీరేం ఆలోచిస్తున్నారు ఏంటి ఇది అని నిదానంగా ఫైర్ అయిన వాళ్ళని కూడా నిదానంగా చేసి ఆమె తీసుకొచ్చినటువంటి విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. 100% అది అంత బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వద్దు అన్నోళ్ళని అవును కరెక్టే అనే కాడికి తీసుకొచ్చింది. అంతగా అపోజ్ చేసేటటువంటి కళ్యాణ్కి తనకి ఇప్పుడు తనుజ పడట్లే. కొన్ని దశలో మీరు చూస్తే వాడు ఎందుకు వచ్చిండు, అసలు వాడికి ఏం పనిడా, వాడిని పంపించేయి, వాడిని ఎందుకు నమ్మాలి అన్నట్టు ఈ రకంగా తనుజ కొంత ర్యాష్గానే కళ్యాణ్ మీద మాట్లాడుతుంది. అక్కడక్కడ లైవ్లో చూస్తే తెలుస్తుంది అనమాట. అలాంటిది కళ్యాణ్నే డైరెక్ట్ ఫేస్ మీద అంటది, ఎవరినో వేరే దగ్గర అనటం కాదు, డైరెక్ట్గానే అంటది ఆయన ముందులోనే, ఆయన కినబడేటట్టుగానే. కానీ కళ్యాణ్ కూడా ఒక దశలో వద్దు అనుకున్నాడు, మళ్ళీ తర్వాత కళ్యాణ్ కూడా వెళ్ళి మాధురి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తానికి టాస్క్ను టర్న్ చేస్తాడు. అది మొత్తం ఏది చేసినా ఏం జరిగినా ఈ వారం టాస్కులు మొత్తం కూడా నిన్న ఇవాళ జరిగిన టాస్క్లు అయితే కంప్లీట్గా తనుజ లేకపోతే అసలు వాటికి నార్మల్గా ఎంటర్టైన్ చేసే వాళ్ళేమో ఆ టాస్కులు అయ్యేమో, కానీ ఇంత క్యూరియాసిటీ పెరిగేది కాదు. అరే ఏం జరుగుతుంది ఏంది అసలు. అవతల సైడ్ బ్లూ టీం వాళ్ళని చూస్తే నిన్న నిజంగా చెప్తున్నా బాధ అనిపించింది. నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు వాళ్ళ డబ్బులు కొట్టేసిన తర్వాత వీళ్ళు దాచిపెట్టిన విధానం, ఇటు సుమన్ శెట్టి అమౌంట్ లాగేస్తాడు, తీసేస్తాడు అక్కడి నుంచి, ఆ పౌచ్ని తీసుకొని తర్వాత ఎటెళ్ళాలో ఆయనకు అర్థం కావట్లే, ఆడ గాటినీరేలా అర్థం కాకపోతే వెంటనే తను చేయబట్టుకొని లోపల హౌస్లోకి వెళ్తారు, స్టోర్ రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని ఎట్లా ఒక 4-5 నోట్లు తీసుకొని మిగతా అట్లనే ఉంచేసి ఓమో ఏడుంటే ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి డోరు ఓపెన్ చేస్తే స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ కాదు, లాక్ అవుతుంది. బిగ్ బాస్ ఓపెన్ చేయాలంటే వెంటనే ఓపెన్ చేస్తారు, బయటకు వచ్చేసిన తర్వాత దివ్యను కలుపుకొని వాష్రూమ్కి వెళ్ళి ఆ డబ్బులు మొత్తం మిగతా వీళ్ళు కొన్ని తీసుకుంటారు, మిగతా పౌచ్ మొత్తం కూడా దివ్య చేతులు పెడతారు. దివ్య వాష్రూమ్కి వెళ్ళి ఆమె ఏం చేస్తుందో మొత్తానికి అది గాయబ్ చేసి ఆ అమౌంట్ తీసేస్తుంది. ఆ పౌచ్ ఏది ఉందో ఆ పౌచ్ తీసుకొచ్చి బాత్రూంలోనే కప్బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కప్బోర్డ్స్ పైన వేస్తుంది. ఇది ఏం చేద్దామంటే ఇడేద్దామని చెప్పేసి దాని మీద వేస్తుంది. అవతల సైడ్ వాళ్ళని గురించి కూడా మాట్లాడతా. దానికి ముందు వీళ్ళు ఏం చేశారు, తనుజ వెళ్ళి నిజంగా ఎంత మైండ్ ఆలోచించిందంటే మీరు ప్రోమోలో కూడా ఇచ్చారు క్లియర్గా. తనుజ తనకిచ్చినటువంటి అమౌంట్ ఎక్కడ దాచిపెట్టింది అనేది నిజంగా ఎక్కడ దాచిపెట్టుకుంది అనేది మనం చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. వారి అమ్మ ఇంత అసలు ఇంకెవరు టచ్ లేరు, అసలు ఎవరు కూడా టచ్ చేయలేనటువంటి ప్లేస్లో అక్కడ దాచిపెట్టేసింది. మీరు ప్రోమోలే ఉంది, ఇక్కడ చెప్పడానికి ఏముంది, అంత అంటే ఎవరికి అసలు ఆలోచన కూడా రాదు, ఇక్కడ దాచిపెడుతుందా, ఇట్లా దాచిపెట్టొచ్చా అనే ఆలోచన ఎవరు కూడా రాదు. అలా ఆమె అమౌంట్ ఆడ దాచిపెట్టుకుంది. తర్వాతకి వాష్రూమ్కి వెళ్తే సుమన్ శెట్టి గారు ఈ లోపల పైన కోట్ వేసుకుంటారు, ఆ సందులో పెట్టుకుంటాడు. అయ్యో సుమన్ గారు ఎట్లా కాదు, ఇంకా బాగా జాగ్రత్త దాచిపెట్టుకుంటే ఆయనకు చెప్తూ నీ దగ్గర ఎన్ని నోట్లు ఉన్నాయంటే ఆయన 2 నోట్లు అని చెప్పడం. తర్వాత ఈ లోపే వాష్రూమ్లో నుంచి దివ్య బయటికి రావడం, దివ్య ఏం సంగతి ఎన్ని ఉన్నాయి ఏం సంగతి అంటే మనీ అయితే తీసేసి జాగ్రత్తగా పెట్టినా, కాకపోతే ఎన్ని అమౌంట్ అనేది నేను లెక్క పెట్టలే అనేసి ఆమె చెప్తుంది. తర్వాత మరి పౌచ్ ఏం చేద్దామంటే అటు ఇటు చూసి ఆ కప్బోర్డ్స్ పైన వేస్తారు. తర్వాతకి దివ్య ఏం చేస్తుంది అంటే నిజంగా దివ్య కూడా చాలా మైండ్ ఉందబ్బా, కాకపోతే కొన్ని చోట్ల నోరు జారుతుంది. ఇవాళ ఒక ప్లేస్లో నోరు జారింది, షాక్ అయింది. అరే ఏంట్రా ఈమె ఇలా ఆ వర్డ్ చెప్పకూడదు కానీ షాక్ అనిపించింది. దివ్య ఇలా నోరు జారుతుందా అనిపించింది. ఏ విషయంలో అంటే రాము విషయంలో రాము దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని నిఖిల్కి దాచిపెట్టమని ఇస్తాడంట. ఆ అమౌంట్ నేను తెచ్చుకుంటా రిటర్న్ నేను పోయినప్పుడు, సరే తెచ్చుకోపోరా అని చెప్తారు వీళ్ళు. పోయి అడిగినప్పుడు నిఖిల్ నేను తర్వాతకి ఇస్తా అని చెప్తాడు ఆయనకి. ఇప్పుడు ఈమె వినదు, దూరంగా ఉంటుంది, వచ్చేసి డైరెక్ట్గా ఏమన్నది తీరిందా బాగా అనేసి అంటది. అంటే
అరే ఏంట్రా ఇట్లా అనేసింది ఈ అమ్మాయి అనిపించింది. అట్లా నోరు జారుతుంది కొన్ని కొన్ని ప్లేస్‌లలో ఆమె నోరు జారుతుంది. కొన్ని కొన్ని చోట్ల ఆ కన్నింగ్ గేమ్ కావచ్చు, కొన్ని కొన్ని బయటపడుతున్నాయి. మోస్ట్‌లీ ఇంకొక 1 వీక్ అలా అయితే ఇంకొంచెం కంప్లీట్‌గా బయటకొస్తారు. అంటే వాళ్ళు కన్నింగ్ అంటే ఇక తప్పదు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. కానీ కొన్ని మాటలు అయితే నోరు జారుతారు క్లియర్‌గా. లాస్ట్ సీజన్ కావచ్చు, అంతకుముందు సీజన్ కావచ్చు, కొంతమంది నోరు జారినప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మేబీ నాకు తెలిసి ఈ ఓడు నాకు సార్ ఈ వీకెండ్ అడుగుతాడని అయితే నేను అనుకుంటున్నా. ఇది మొత్తానికి అంటే కంప్లీట్‌గా తనుజ చుట్టూ తిరుగుతుంది గేమ్ మొత్తం. తనుజని అంటిపెట్టుకున్నటువంటి దివ్య కొంత పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ ఎంత అంటే వీళ్ళు చేసేది చూస్తేనేమో బాగా అనిపిస్తుంది. అరే భలే చేశారు కరెక్టే కదా మరి. నీ డబ్బులు నువ్వు దాచిపెట్టుకోకపోతే అదంతా దొంగలపేట అంత క్లియర్‌గా చెప్పి ఇల్లు మొత్తం వాంటెడ్ పోస్టులు వేస్తే ఒక్కొక్కరు ఫోటో పెట్టి ఇంకా అక్కడ ఏముంటుంది నిజాయితీగా ఉండాలంటే ఏముంటారు చెప్పు అనేది నాకు అనిపించింది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంది ఆ అమౌంట్ జాగ్రత్త పెట్టుకోవాలి. అది పెట్టుకోలేదు వీళ్ళు కరెక్ట్గా ఆలోచించురు. చాలాసేపు ఉంటుంది అక్కడ సోఫా మీద. అది ఆలోచించురు వాళ్ళు తీసుకురు దాపెట్టుకురు. తర్వాతకి వాళ్ళ తిప్పలు మామూలుగా లేవయ్యా. చూస్తుంటే బాధ అనిపించింది ఒక దశలో. అబ్బా నిజం కదరా మనీ పోగొట్టుకుంటే అవి పోతే ఎంత బాధ అనిపిస్తుంది అనేది ప్రత్యక్షంగా ఆడ అవుపడదు. అంటే వాళ్ళు వెతుకుతుంటే బాత్రూంలోకి వెళ్ళి డస్ట్బిన్లు ఎతకడం, కవర్లు తీసి చూడడం అంతా ఇంచు ఇంచు మొత్తం ఎతుకురు. ఎక్కడ ఎతికినా కొన్ని ప్లేస్లో వదిలేసారు. ఎతకాల్సిన కాడ అంటే వాళ్ళు మెయిన్గా బాత్రూంలో పెట్టుకుంటారు అన్నట్టుగా మొత్తం సెర్చ్ చేసి పడేసారు అక్కడ. కానీ దివ్య పెట్టిన ప్లేస్ ఎక్కడ ఉందంటే కిచెన్లో పెద్దగా యూజ్ చేయనటువంటి కబ్బోర్డ్స్ కొన్ని ఉన్నాయి. ఆ కబ్బోర్డ్స్లో ఒక అది ఏది షుగర్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ని మొత్తానికి యూజ్ చేసింది అనుకుంటున్నా. మొత్తానికి ఆ కబ్బోర్డ్లో అమౌంట్ పెట్టుకుంటుంది ఆమె. ఆ 10,000 వీళ్ళు తీసుకోగా రిమైనింగ్ ఉన్నటువంటి 9,500 ఏముంటాయి అవి అక్కడ పెట్టేస్తుంది. తర్వాత నైట్ వాళ్ళు పంచుకోవాలన్నప్పుడు ఇక పంచుకోవాలన్న వాటాల దగ్గర రీతు ఒక దశలో ఆమె గేమ్ ఆమె ఆడుతుంది. ఫైట్స్ దగ్గర అరవడం, నేను కూడా మీ టీమే కదా, నాకెందుకు ఇయ్యరు, నాకెందుకు చెప్పరు, ఎందుకు తీసిరని సుమనన్న తీస్తుంటే నేను చూసిన మన టీమే కదా, రెడ్ టీమే కదా, నాకు కూడా ఇస్తారు కదా, వాటా ఉంటుంది కదా అని చెప్పేసి నేను సైలెన్స్ ఉన్నా. లేదా అంటే నేను అప్పుడు అరిచేదాన్ని కదా, లేకపోతే నేనే అప్పుడు గుంజుకునేవాడిని కదా సుమన్ శెట్టి నుంచి అనేసి ఆమె అరవడం. అంటే ఎవరు వాటా, ఎందుకంటే క్యాప్టెన్సీ కంటెండర్ కావాలంటే ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్ళే అవుతారు. కాబట్టి ఆ రకంగా ఇది జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఎవరి అరుపులు కేకలు ఇవన్నీ కామన్గా నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే మరి డబ్బులు నేను తీసుకోవాలి కదా, మనీ నాది నాకు రావాలి కదా. ఎందుకంటే నా దగ్గర కూడా కొంత అమౌంట్ ఉంటేనే నేను కంటెండర్ అవుతా, లేకపోతే కాను. ఇప్పుడు బిగ్ బాస్ అంటాడు టాప్ 5 మెంబర్స్ ఎవరున్నారా, ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ చెప్పండి అన్నప్పుడు టాప్ 5 మెంబర్స్ని తీసుకోవచ్చు. 6 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఫైనల్ కంటెండర్ కదా ఆ రకంగా. ఇక వాళ్ళు అటు సైడ్ నుంచి వాళ్ళు అడిగేటప్పుడు సుమనన్న ఏంది నువ్వు కూడా చేస్తావా, నువ్వే చేసిన ఉంటారు ఏంటంటే, అమ్మా నాకు తెలియదమ్మా ఎవరు తీశారు, నాకు కూడా తెలియదు అనుకున్నా కానీ నేనైతే తెలియదమ్మా నాకు తెలియదు అంటాడు. తీసింది సుమనన్నే. వామ్మో ఈసారి అదేదో దొంగలది అదొక సాంగ్ ఉంటుంది కదా, అదేసి మామూలుగా ఆడియరు సుమనన్ని బీభత్సంగా ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా ఇవాళ ఏ దొంగతనాలు చేయాలని చెప్పి సుమనన్నే ముందు నిలబడాడు. ఇక ఆ రకంగా అయితే ఆయన కూడా ఈసారి కొంచెం యాక్టివ్ అయ్యిండు అని అనుకోవాలి. ఇప్పుడు ఆ టాస్కే అది కదా, దొంగలది గజ దొంగలదే కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అయితే చేస్తూ ముందుకు సాగుతాడు సుమన్ శెట్టి గారు కూడా. అన్న నువ్వు కూడా చేస్తావని నాకు తెలియదమ్మా నిజమమ్మా అంటాడు. ఎన్నిసార్లు ఎవరు అడిగినా కూడా అసలు నాకు తెలియదు అన్నట్టే చెప్తాడు. చేసిన మూల సూత్రధారుడు ఆయనే, కానీ అలా అంటాడు అనమాట. ఈ రకంగా ఇంకేం మనం ఇదంతా జరుగుతుంటుంది. తర్వాతకి సంజన గారు దివ్య దగ్గరికి వెళ్ళి అడగడం బెడ్రూమ్లో, దివ్య నువ్వే తీసినావు అంట కదా, నీ దగ్గర ఉన్నాయి అంట కదా అంటే, నాకు తెలియదమ్మా ఎవరి దగ్గర ఉన్నాయేమో, ఏదో మాట వరుసకు అన్న మా కెప్టెన్ అడుగుతుంటే నా దగ్గరే ఉన్నాయి నేనే చేసిన ఎందుకు ఇవ్వాలంటే అన్న తప్పితే నా దగ్గర లేవు అని చెప్తే, మీరు అట్లయితే మిమ్మల్ని గేమ్ నుంచి తీసేస్తా అది ఇది అని మన ప్రోమోలో కూడా వచ్చు కదా అంటదన్నమాట. అట్టెట్లా తీస్తారు, మీరైతే అన్నీ చేయొచ్చు కానీ మేము చేయకూడదా, మీరు చేస్తే ప్రాంకులు మేము చేస్తే కాదా అన్నాడు. వీళ్ళు చేసే ప్రాంక్ ఇక్కడ కూడా నోరు జారిందేమో అనిపించింది. ప్రాంక్ అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి కదా, ఓపెన్ అయ్యి ఇది రిటర్న్ ఇచ్చేది కాదు, దాపెట్టుకోవాల్సింది. కొంచెం జలుబు చేసింది, దాని కారణంగా కొంత ఇబ్బంది ఉంది. అయినా సరే అంటే వాయిస్ ఎలా వస్తుందేమో అని నాకే అనిపిస్తుంది అనమాట. అది ఈ రకంగా అవుతుంది. తర్వాతకి మార్నింగ్ ఇదంతా నైట్ సెర్చింగ్ అదంతా బీభత్సం, వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. ఇంచెతుకుతురు వాళ్ళు ఎక్కడో దాచిపెట్టారు అనేది మనకు చూపించాడు బిగ్ బాస్ లైవ్లో. వీళ్ళేమో ఆ ప్లేస్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసి వేరే దగ్గర చేస్తారు. చాలా బాధ అనిపించింది. మార్నింగ్ అయితే ఇక షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ నైట్ వాళ్ళందరూ కూడా కూర్చొని దొంగతనం చేసిన డబ్బులు తీసుకొచ్చుకొని వాళ్ళందరూ ఆడ కూర్చొని వాళ్ళు పంచుకుంటుంటే
పాపం అనిపించింది నిజంగా. ఇప్పుడు బయట రియల్గా మనకు ఎవరో ఒక పర్సన్కి సంబంధించిన అమౌంట్ దొంగిలించి అతని ముందే వాళ్ళు వచ్చి కూర్చొని అవే డబ్బులు పంచుకుంటుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అరే బయట అయితే ఊకుంటారా, కానీ బిగ్ బాస్ హౌస్లో తప్పదు. వాళ్ళు పంచుకుంటుంటే అరే మా డబ్బులు కదరా దొంగిలించి పంచుకుంటున్నారా అనేసి అక్కడ కూర్చొని చూసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో. చాలా అంటే చాలా బాధ అనిపించింది లైవ్ చూస్తుంటే. అయ్యో పాపం కదా అనిపించింది. కానీ అది గేమ్, ఏం చేస్తాం, మన డబ్బులు దాచిపెట్టుకోవాలి కదా. అది దొంగలపేట గజ దొంగలపేట, ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి టాస్క్ పరంగా మనం ఏం చేయలేం. ఆ రకంగా వెళ్ళింది. తర్వాతకి మాధురి గారు ఏమనంటే బిగ్ బాస్ కాల్ కోసం నేను ఎదురు చూసా, ఒకవేళ రాంగ్ అయితే బిగ్ బాస్ చెప్తారు అనుకున్నా, కానీ బిగ్ బాస్ కూడా ఏం చెప్పలేదు కాబట్టి తర్వాతకి దొంగతనం చేసుకోవచ్చు అనేసి నాకు కూడా అనిపించింది. అందుకే నేను కూడా ఇక వాళ్ళని ఎంకరేజ్ చేసిన అన్నట్టుగా ఆమె చెప్తుంది అనమాట. ఇక తర్వాత చూస్తే సంజన గారికి మాధురి గారికి అట్లెట్లుంటుంది అంటే ఆమె అంటది, ఇది అన్నప్పుడు అట్లెట్లుంటుంది, మేము కష్టపడి తెచ్చుకున్నాం, అట్లా కాదు కదా డబ్బులు మీరు ఎట్లా దొంగిలించుకుంటారు, అది ఇది మేము వాడడం అది అనేసి సంజనకి అండ్ మాధురి గారికి కొంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది మధ్యలో. దాని తర్వాతకి సంజన గారు ఇమాన్యుయల్ దివ్య వాష్రూమ్లో మాట్లాడుకునేటప్పుడు ఏముంటుందంటే, అంటే మా వాళ్ళకి చెప్తున్నాను నేను, అరే క్లాస్ బాగోదురా, అది మనం అలా చేయకూడదు, మీరు పోయి కళ్యాణ్ మీద పడి అంటే డబ్బులు అంటే గౌరవ్ అండ్ నీకు వీళ్ళు అనుకున్నారంట కళ్యాణ్ దగ్గరే ఉన్నాయి, అతని మీద పడేసి లాగేసుకుందాం అనుకున్నాం, కానీ అది మన క్లాస్ కాదురా, అలా చేయకూడదు అన్నట్టుగా అని చెప్తుంది. ఇక్కడ దివ్య ఉంటుంది, వెళ్ళి వెంటనే బయట ఉన్నటువంటి కళ్యాణ్, మాధురి, సాయి వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తుంటుంది. అప్పుడు కూడా మాధురి అరుస్తుంది, క్లాస్ ఏంది క్లాసు, ఎందుకు అట్లా మాట్లాడుతుంది, ఆమెకు మాట్లాడడం వస్తుందా రాకనా, అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అంటుందా ఏందన్నట్టుగా కొంత అయితే అరుస్తుంది ఆడ కూడా. దాని తర్వాతకి రీతు గౌరవ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. రీతు తెలివి ఇదే, నిజంగా ఎంతో దూరం ఇంకా 2-3 రోజులు అయితే అయిపోతుంది, అయినా సరే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటుంది. గౌరవ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అన్నమాట. ఏమడుగుతుంది అంటే, గౌరవ్ ప్లీజ్ ఒకవేళ ఏమనుకోవద్దు అప్పుడు అడుగుతుందని చెప్పేసి ఏముంటుంది అంటే, ఒకవేళ ఫైనల్ కంటెండర్స్ కావాలన్నప్పుడు ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు ఉంది, నీ దగ్గర కొంత డబ్బు ఉంది, నీ దగ్గర కంటే నా దగ్గరనే కొంత ఎక్కువ అమౌంట్ ఉంది, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నాకు కంటెండర్ అయ్యే అవకాశం వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ ఉంటే నువ్వు నాకు అమౌంట్ ఇస్తావా అనేసి అడుగుతుంది. తప్పేం లేదు, అట్లా అడగడంలో తప్పేం లేదు నాకు తెలిసి. ఆయన కూడా తప్పేం మాట్లాడాలి. ఆయన ఏం చెప్తాడంటే, అది నేను ఇప్పుడు చెప్పను, ఫైనల్ రౌండ్ వచ్చినప్పుడు అప్పుడు అవసరమైనప్పుడు నా దగ్గర లేకపోతే నాకు సరిపడే అమౌంట్ లేదు, అప్పుడు నీకు ఇస్తే నువ్వు కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుందంటే అప్పుడు ఆలోచిస్తా, కానీ ఇప్పుడు నేను చెప్పలేను అనేసి ఆయన కూడా సున్నితంగా చెప్తాడు. తర్వాత కెమెరా దగ్గరికి వెళ్ళి చూసారా బిగ్ బాస్ ఫ్లట్టింగ్ అనేసి అంటాడు. అయినా మా టీం కాదు, మళ్ళీ నువ్వు రెడ్ టీము, మా టీం అయితే ఏమో ఇచ్చేవాడినేమో అన్నట్టుగా చెప్తాడు గౌరవ్. ఆ రకంగా అయిపోతుంది. తర్వాతకి కిచెన్లో రమ్య ఇమాన్యుయల్ని తో ఒక సాంగ్ తోటి ఆమె ఏదో నీకు ఒక పాట పాడతానేసి పాడుతుంది. ఏమవుతుందంటే, నీకై ఎంత వేచియున్న సిపాయి ఓ సిపాయి అని పాట పాడుతుంటది. వామో ఏటిదమ్మ ఏమో పైన ఉన్నట్టుగా వాళ్ళు అందరు నవ్వుకుంటారు. ఆ రకంగా అయిపోతుంది. తర్వాతకి సంజన బాధపడుతుంటే సంజన తనుజని అంటుంటది, బావ మా టీంకి రావచ్చుగా అంటే బావ అంటే ఆ క్యారెక్టర్లో లీనమైపోయి మాట్లాడు. సంజన తనుజన్ మీద చేతులు వేసుకొని తీసుకుపోతూ చెప్తుంది అనమాట, బావ మా టీంలోకి రావచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతుంది. వస్తా ఎందుకంటే డీల్ మాట్లాడుకుందాం అనేసి తనుజ అంటుంది అనమాట. ఆ రకంగా అయిపోయింది. తర్వాతకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే పానీపూరి అండ్ బుల్లెట్ కాఫీ షాప్ 2 స్టాల్ ఇవి పెట్టి మీ ఇష్టం ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి టీమ్ లీడర్స్ అని చెప్తే, అటు మాధురి గారు వచ్చేసి తనుజకి కాఫీ అంటే ఇష్టం కదా అనేసి తను కాఫీ స్టాల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇటు సంజన గారు పానీపూరి షాప్ని సెలెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత చిన్న దొంగతనాలు అవి ఇవి అటు ఇటు కొంత ఎంటర్టైన్మెంట్ పర్పస్లో అయితే వెళ్తుంది, మంచిగా ఎంటర్టైన్ అనిపిస్తుంది. ఇక్కడ కొంత ఏంటంటే ఇటు ఇమాన్యుయల్, రీతు అండ్ సాయి వీళ్ళ ముగ్గురు కూడా ప్లాన్ చేసుకుంటారు అనమాట. మనం పోయి వాళ్ళైతే ఉత్తగా అయితే ఇవ్వట్లేరు మనకి, మనం వాళ్ళ దాంట్లో జాయిన్ అయితే వాళ్ళు కచోరీ అవి గప్చుప్లు అవి ఉంటాయి కదా, చాటు అవంతా ఇస్తారు. కాబట్టి మనం జాయిన్ అవుతాం మీ దాంట్లో అని చెప్పేసి పోదామని చెప్పేసి ప్లాన్ చేసుకొని పోయి సంజన గారి టీంలో జాయిన్ అయ్యి ఆ కచోరీలు చాటు అవన్నీ తినేస్తారు. మంచిగా రెడ్ కర్చీఫ్ తీసేసి బ్లూ కర్చీఫ్ అవి కట్టుకుంటారు. తర్వాత ఆఫ్టర్నూన్ ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్లో వాళ్ళు పడుకుని మామూలుగా బెడ్స్ మీద బాతకాన్ని మాట్లాడేటప్పుడు అనుకుంటారు అనమాట, మా మమ్మీ ఏమనుకుంటుందో ఏమో, ముగ్గురం అయితే తినడానికి వచ్చినాం, ఇప్పుడు రిటర్న్ కాక పోయినామంటే ఇక మమ్మల్ని వేసుకుంటుంది, ఇక నెక్స్ట్ వీక్ మమ్మల్ని నామినేట్ చేస్తుంది, ఏమైపోతుంది ఏమన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రకంగా అది ఫన్నీ వేలో వెళ్తుంది అనమాట. తర్వాతకి
వీళ్ళు మళ్ళీ ఆ బ్లూ కర్చీఫ్ తీసేసి మాధురి గారు వాళ్ళు ఆ రెడ్ కర్చీఫ్ కట్టి అటువైపు తీసుకోవడం, నువ్వు వెళ్తానంటే వెళ్ళిము, కాకపోతే నిన్ను ఇచ్చినటువంటి అమౌంట్ మాకు ఇచ్చేసి వెళ్ళిపో అంటే, వామో నేను ఎందుకు వెళ్తా, నేను ఇక్కడే ఉంటా అనేసి ఇవన్నీ వెళ్ళడం కొంత ఫన్నీగా అది ముందుకు వెళ్తుంది అనమాట. ఆ రకంగా ఉంటుంది. దాని తర్వాతకి బిగ్ బాస్ టాస్క్ అనౌన్స్ చేస్తాడు. అది ధమాకా కిక్. ఏంటంటే ఇది వెల్క్రో వాల్ మీద వీళ్ళు ఒక చెప్పు పెట్టిరు, అక్కడ ఆ చెప్పు వేసుకోవాలి. ముందుకు వచ్చేసి ఎవరైతే ఆ వెల్క్రో వాల్ మీద ఎంత హైట్ మీద పెడితే వాళ్ళు విన్ అవుతారు ఆ రౌండ్లో. ఆ విధంగా 5 రౌండ్స్ జరుగుతుంది. అంటే బ్లూ టీం నుంచి 5 మెంబర్స్, రెడ్ టీం నుంచి 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి. ఆ రకంగా చేసిన దాంట్లో ఫస్ట్ రాము, నేను ఎవరు ముందుకు రావట్లేదు, నువ్వు అంటే రాము వేరే లెవెల్లో వచ్చేస్తాడు. నేను చేస్తా, మీరు భయపడుతున్నారు అని చెప్పేసి రాము వచ్చి వేసి ఎగిరి జంప్ చేసి ఆ వెల్క్రో వాల్ మీద టచ్ చేయబోతుంది లెగ్ తోటి. అది కనీసం తగలు కూడా తగలదు, ఆ చెప్పు ఊడిపోయి వెనక పడుతుంది. ఆ రకంగా 0 స్కోర్ వస్తుంది బ్లూ టీంకి. అటు సైడ్ రెడ్ టీం నుంచి రీతు వస్తుంది. నిజంగా రీతు లక్ అనుకోవాలి, అంటే రెడ్ టీం వాళ్ళ లక్ అనుకోవాలి. ఇది రీతు కూడా ఇట్లా వెల్క్రో వాల్ మీద ఇట్లా కాళ్ళు లేపి ఇలా అన్నప్పుడు ఊడిపోతుంది చెప్పు. ఊడిపోయి అది కింద పడకుండా అట్లానే ముందుకు వెళ్ళిపోయి ఇంకొంచెం హైట్ పోయి అతుక్కుంటుంది అది. ఆ రకంగా ఇవాళ రెడ్ టీము ఈ టాస్క్ గెలవడానికి రీతు లక్ అనే అనుకోవాలి 100%. ఆ రకంగా రీతు 6.2 ఫీట్ మీద అయితే ఆ చెప్పు టచ్ అవుతుంది. ఆ రకంగా ఈ రౌండ్లో అంటే ఒక రెడ్ సైడ్ నుంచి ఒకటి బ్లూ సైడ్ నుంచి వస్తే, ఆ రకంగా రెడ్ టీం నుంచి రీతు వచ్చినటువంటి ఈ రౌండ్ ఒక పాయింట్ వచ్చింది వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ రౌండ్ రమ్య వస్తుంది బ్లూ సైడ్ నుంచి, ఆమె 4.9 ఆమె టచ్ చేస్తుంది. ఇటు సైడ్ నుంచి సాయి శ్రీనివాస్ వస్తాడు. సేమ్ సాయి శ్రీనివాస్ కూడా ఎగిరి తనపోతాడు, ఆ చెప్పు ఊడిపోతుంది మధ్యలోనే 0. ఆ రకంగా తర్వాతకి డేమాన్ వెళ్తాడు. డేమాన్ కూడా వేరే లెవెల్ వెళ్తాడు. డేమాన్ ఎలా టచ్ చేస్తాడు ఏమో అనుకుంటాం మనం. డేమాన్ కూడా అసలు డేమాన్ది పోయి తగులుతాడు, వెల్క్రో వాళ్ళకి తగులుతాడు. ఇట్లా చాలా హైట్ మీద కొట్టాలనుకుంటాడు, కానీ అది చెప్పు ఊడిపోతుంది, పోయి తగులుతాడు, కింద పడిపోతాడు. ఎక్కువ డేమాన్ బాగా ఫ్లాప్ అయిపోయింది. అంటే ఎక్కువ చేద్దాం అనుకున్నాడు, కానీ అది ఫ్లాప్ అయిపోయింది, 0 వచ్చేసి. అటు డేమాన్కి పోటీగా తనుజ వెళ్తాడు. తనుజ కూడా నిజంగా ఇంత హైటు పెట్టగలదా అనుకుంటాను. తనుజ ఆడ రిస్క్ అవసరం లేదు, అవతల 0 వచ్చింది. మామూలుగా ఇట్లా కాలు పెట్టేసిన ఒక ఫీట్ మీద పెట్టినా వీళ్ళే గెలుస్తారు ఆ రౌండ్కి. ఏ రౌండ్కి ఆ రౌండ్లో ఎక్కువ స్కోర్ ఎవరు చేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఆ రకంగా థర్డ్ రౌండ్లో 5.4 పెడతారు తనుజ. ఇక్కడ వాళ్ళు నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చేసి నిలబడి ప్రశాంతంగా పెట్టేస్తాడు. 6.3 ఫీట్ వస్తుంది పర్ఫెక్ట్గా. ఇటు సైడ్ నుంచి దివ్య వస్తుంది. దివ్య వచ్చి పెడుతుంది. దివ్య కూడా అబ్బో ఇక్కడ బాగా చేసింది. 5.5 ఫీట్ మీద పెట్టింది ఆమె కూడా. ఇంకా నేను పెట్టవచ్చులే కానీ ఎందుకు సరిపోతుంది కానీ పెట్టినా అంటది. అదేందో నాకు అర్థం కాలేదు. అట్టెట్లా పెడతావమ్మా, ఆడ రౌండ్ క్యాలిక్యులేట్ చేస్తాడు కదా. నువ్వు ఎంత హైట్ లెవెల్ వెళ్తే అంత హైట్ లేస్తేనే మీకు పాయింట్ కదా. అది లక్ ఫేవర్ కాకపోతే వీళ్ళు పోయేది. కానీ ఇక కలిసి వచ్చింది. కలిసి వచ్చే టైం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయరు కదా, ఎవరు ఏం చేయలేరు. ఆ రకంగా జరిగిపోయింది. దివ్య 5.5 పడుతుంది, నిఖిల్ 6.3 కొడతాడు. కాబట్టి ఇటు బ్లూ టీం గెలుస్తుంది. ఇది తర్వాతకి గౌరవ్ వెళ్తాడు. గౌరవ్ కూడా అట్టర్ ఫ్లాప్, ఎగిరి ట్రై చేయొచ్చులే కానీ ఏమో. అటు సైడ్ నుంచి కళ్యాణ్ వస్తాడు కాబట్టి కళ్యాణ్ కూడా హైట్ ఉంటాడు, ఎంత ఎత్తు లేపుతాడేమో అని చెప్పేసి బాగా హైట్ అనేసి ఇట్లా ఎగురుతాడు. అది కూడా చెప్పు ఊడిపోతుంది, 0. ఆ రకంగా గౌరవ్ 0, కళ్యాణ్ వచ్చేసి ఇంకా అది 0 అయింది ఏముందని చెప్పేసి తీసి ఇట్లా పెట్టేస్తాడు కాదు. అయిపోయా. ఇప్పుడు రెడ్ టీంకి 3 పాయింట్స్ వచ్చినాయి, బ్లూ టీంకి 2 పాయింట్స్ వచ్చినాయి. ఆ రకంగా వీళ్ళు రెడ్ టీం గెలుస్తుంది. వాళ్ళకి ఒక 2000 బోనస్ మళ్ళీ వస్తుంది, వాళ్ళు పోయి తీసేసుకుంటారు. ఆ రకంగా ఇది జరిగిపోతుంది అనమాట. ఇక స్టోర్ రూమ్ దగ్గర తోసుకుందాం అది అంటే అట్లా కాదా, ఇక్కడ కూడా తను ఇన్వాల్వ్ అవుతుంది. అట్లెట్లా మీరు స్టోర్ రూమ్ నుంచి అమౌంట్ మా చేతికి వచ్చిన తర్వాత మీరు లాక్కోవాలి, అంతేగాని ముందే ఎలా లాక్కుంటారు అనేసి ఇక్కడ కూడా అపోజ్ చేస్తుంది. ఇక్కడ కూడా పాయింట్ మాట్లాడుతుంది. పర్ఫెక్ట్ పాయింట్స్ అవి, మనం అసలు దాన్ని తీసేయడానికి లేదు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది అంటే, మేము ఒకవేళ తీసుకోవాలనుకుంటే నిన్న మాధురి గారే వెళ్ళి స్టోర్ రూమ్ నుంచి ఫస్ట్ బిగ్ బాస్ ఇచ్చినటువంటి అమౌంట్ని ఆ 2 పౌచ్లను తీసుకొచ్చేసి ఒక పౌచ్ సంజన గారికి, ఒక పౌచ్ తను ఉంచుకుంది. ఒకవేళ స్టోర్ రూమ్ నుంచే దొంగతనం చేయొచ్చు అంటే నిన్న మాధురి గారు మేము చేసేది ఏంటి, ఆమె డైరెక్ట్ 2 పౌచులు తీసుకొచ్చి పెట్టుకునేది కదా, అది కరెక్ట్ కాదు. స్టోర్ రూమ్ నుంచి బయటకు తెచ్చుకున్న తర్వాత అప్పుడు మీ ఇష్టం, ఒకవేళ మీరు దొంగిలించినా కూడా దొంగిలించుకోవచ్చు అని చెప్తుంది అనమాట. అది కూడా కరెక్ట్ పాయింటే. ఆ రకంగా ఈ రకంగా అయిపోతుంది. తర్వాత కళ్యాణ్ వెళ్తాడు, వెళ్ళి అదొక డ్రామా నడుపుతారు అనమాట.
కళ్యాణ్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ డోర్ లాక్కోవడం, పోయి ఫైనల్గా మొత్తాన్ని తీసుకోవడం, పోయి బెడ్రూమ్లో దాచిపెట్ట చేయడం, యాక్ట్ చేయడం, అతని దగ్గరే ఉంచుకోవడం, తర్వాతకి వీళ్ళందరికీ వచ్చి చెప్పడం, తర్వాతకి మళ్ళీ దివ్య చేతికి వెళ్ళడం ఆ అమౌంట్, దివ్య వాష్రూమ్లోకి వెళ్ళడం, దివ్య వాష్రూమ్ ఏది కెప్టెన్ వాష్రూమ్ ఉంటుంది లోపల, దాంట్లోకి పోయి ఆమె దాచిపెట్టే ప్రయత్నం చేయడం. వెంటనే కళ్యాణ్ కూడా మరి కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయ్యాడా ఆ గేమ్ మూమెంట్లో అలానే ఊరుకుండో, కానీ డైరెక్ట్ ఆయన కూడా ఆల్రెడీ దివ్య వాష్రూమ్లో ఉండిపోయింది, ఆ కెప్టెన్ వాష్రూమ్లో. మనోడు కూడా ఏంటంటే ఆ డోర్ పెట్టుకునేది ఉండదు కదా, మనీ తీసుకుని పెట్టుకున్న పర్పస్లో ఆమె వెళ్తుంది. వెంటనే కళ్యాణ్ కూడా లోపలికి ఉరుకుతాడు. ఉరికేసరికి అరే మళ్ళీ ఏమనుకునేమో మళ్ళీ గబగబా బయటకు ఉరికొచ్చాడు. బయటకు ఉరికిరాగానే ఆమె కూడా బయటకు వచ్చింది, వచ్చేసి మళ్ళీ పోయి ఆ రకంగా అంటే ఆ స్పీడ్లో ఆ గేమ్ టైంలో దాచిపెట్టుకోవాలి ఉంటుంది, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ రకంగా జరిగిపోతుంది అనమాట. అయిపోయింది. తర్వాతకి తనుజ మాధురి గారు తీసుకొస్తుంది. మాధురి గారు, రాజా ఏం సంగతి, ఎట్లా పంచుతావు నిన్న అంటే, సరే ఏదో ఇద్దరే కదా ఆడింది, మనం అనుకోలేదు, నిన్న ఇద్దరు ఆడారు కాబట్టి 40-60% రేషియోలు ఇద్దాం అనుకున్నాం, వాళ్ళని 40 తీసుకొని 60% అందరికి పంచుదాం అనుకున్నాం. మరి ఇవాళ కూడా అట్లా పంచుతాయి. ఇవాళ 5గురం ఆడినాం, ఆడొచ్చింది 2000 వచ్చింది. దాంట్లో ఇప్పుడు 5గురు ఆడితే ఆడకుండా కూర్చుంది ఇద్దరే. ఇప్పుడు మేము 40 తీసుకొని 60% ఆడిన 5గురు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు అనుకో ఎగ్జాంపుల్, ఆడ 2000 ఇచ్చి 2000 మాట్లాడుకుందాం, 2000 ఇచ్చిండు, 40% అంటే 800. 800ని 5గురం పంచుకోవాలి. ఆడకుండా బయట ఉండి చూసిన ఇద్దరికి 1200 ఇవ్వాలి, వాళ్ళు చేర 600 తీసుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆలోచించండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు 5గురం ఎక్కువ అయినాం కాబట్టి ఇద్దరంటే అప్పుడు అది వేరే తిరిగి ఉంది. ఇప్పుడు అనుకోలేదు మనం, ఇలా జరిగింది, ఖచ్చితంగా దాన్ని మాట్లాడడం చేయాలి. అదేం లేదమ్మా, మాట్లాడదాం చేద్దాం. నువ్వు ఎందుకు బంగారు, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, నేనున్నా కదా, నిన్ను కంటెంటర్గా నిన్ను పంపిస్తారా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు తక్కువ అయితే నేను నీకు ఇచ్చి నిన్ను కంటెంటర్ చేసే బాధ్యత. అంటే వీళ్ళిద్దరి మధ్య బాగా బాండింగ్ ఏర్పడిందండి. మరి అది ఎంత దూరం వెళ్తుంది ఏందనేది అయితే మనం చెప్పలేం, కానీ అంటే ఉండాలి, కానీ మరి ఓవర్కి వెళ్ళొద్దు. ఆల్మోస్ట్ తనుజ కూడా క్లోజ్ అయినట్టే అనిపిస్తుంది. అండ్ రాను కోల్డ్ వార్ అనుకున్నాం ఫస్ట్, ఆ కోల్డ్ వార్ కూడా పోయి కొంచెం క్లోజ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. కానీ ఇది రాను ముందు ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతుందేమో చూసుకోవాలి, అదొకటి. ఎందుకంటే ఇప్పుడు కొంత ఇంకా ఒక 8 వీక్స్ అట్లా టైం ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసరికల్లా ఇంకొక 2-3 వారాల తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం జరుగుతుంది. ఆయన అంత తెలివి లేకుండా ఉంటుంది తనుజ, 100% ఆ తెలివి ఉంది అని అయితే అనిపిస్తుంది. ఈ రకంగా అయితే మాధురి చెప్తుంది, నీకు ఎందుకురా నేను పంపుతా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, నువ్వు క్యాప్టెన్సీ కంటే పంపించే బాధ్యత నాది అనేసి హామీ ఇస్తుంది. ఆ రకంగా అయిపోతుంది అనమాట. తర్వాతకి మళ్ళీ ఏం చెప్తారంటే, తర్వాతకి దివ్య వీళ్ళందరూ కూడా వస్తే వచ్చినప్పుడు ఏంటంటే, అరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, నిన్న వాళ్ళకు ఒక వచ్చిన అమౌంట్ మనం కొట్టేస్తున్నాం, నిన్న మనం గెలిచినాం, ప్లస్ ఇవాళ కూడా మనమే గెలిచినాం, ఇవాళ కూడా మనకే అమౌంట్ వచ్చింది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అమౌంట్ ఏం మాత్రం తేడా కొట్టినా ఎత్తి పడేస్తారు వాళ్ళు అనేసి, అది కూడా సజెషన్స్, జాగ్రత్తగా ఉండాలని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఎవరు ఏం చేయాలి ఏంటి అన్నట్టుగా తనుజ చెప్తుంది అనమాట వీళ్ళందరికీ, దివ్యకి అటు మాధురి గారికి. ఓకేనా అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్తారు. ఈ రకంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంత స్టార్టింగ్ మాత్రం కొంచెం మీకు, ఎందుకంటే ఏం జరిగింది అసలు, ఎవరు చుట్టూ తిరుగుతుంది అనేది చెప్పాలి కాబట్టి కొంచెం అదంతా ఎలాబొరేట్గా చెప్పడం జరిగింది, అర్థం చేసుకుంటారనుకుంటున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి మీ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.